42% అమలు అవుతుందా ఖచ్చితంగా లోకల్ బాడీస్లో? పెద్ద డ్రామాలాగా కనిపిస్తుంది ఇప్పుడు. ఇటువైపున మీరు, అవతల వైపున బీజేపీ వాళ్ళు విమర్శలు, మీరు ప్రతి విమర్శలు. ఒకటి, బీజేపీ అడ్డుకుంటే మహా అయితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టకుండా చేయొచ్చు. ఆర్డినెన్స్ని మేము పాస్ చేసుకుంటాం. ఆర్డినెన్స్ కాకపోతే నేను ఇంకా పాస్ చేసి జీవో ఇస్తే ఆ జీవో చెల్లదు కోర్టులో అంటున్నారు కదా. ఇక అది ఎవరు వస్తారో చూద్దాం అప్పుడు. ఎవరో దాన్ని అడ్డుకునేది ఎవరు. ఇప్పుడు ఎంపిరికల్ డేటా ఉండి రిజర్వేషన్లు అనేది మనం వర్గీకరణ కూడా చేస్తున్నాం, మళ్ళీ ఏబిసిడి ప్రకారం కూడా చేస్తాం. తర్వాత మున్సిపల్ చట్టాల్లో, పంచాయతీరాజ్ చట్టాల్లో కూడా చేసి ఇంత కేటగరికల్గా చట్టబద్ధత కల్పిస్తే కూడా దాన్ని నేను ఒప్పుకోనని కేంద్రం మొండిగా కూర్చుంటే, ఏ బీసీతోనైతే ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చిందో అదే బీసీ రేపు బీజేపీని బొంద పెడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది బీసీ చైతన్యాన్ని నేను 2 years నుంచి నీతో చెప్తున్నా. నేను ఒక యాత్ర కూడా చేయాలని ఉన్నది. ఇవన్నీ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీలు ఇవన్నీ పక్కన పెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాకు అప్పుడు శంక ఏంది, ఒక ఎస్సీ బీసీల కొరకు చేయడం ఏందని మళ్ళీ అదొక పెద్ద అని నాకు ఒక ఆలోచన ఉండే. నేను ఎప్పుడు పసిగట్టిన ఇది అని అంటే, నేను సెకండ్ టైం కంటెస్ట్ చేసినప్పుడు 2018 తర్వాత నా కాన్స్టిట్యున్సీలనే కాదు, జిల్లాలనే కాదు, బీసీల్లో ఒక అన్రెస్ట్ని గమనించిన నేను. తెలంగాణలో కాదు, మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన, అంటే మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పెట్టి మొత్తం రేవంత్ రెడ్డి గారి నుంచి ఒక 40-45 మంది ఎంపీలని జంతర్ మంతర్ కాడ మీటింగ్ పెట్టినాడు. ఆ రోజు ఆ ఎంపీల కసి కూడా చూసిన. వీళ్ళు ఏంటంటే ఎకడమిక్గా అడ్వాన్స్ అయినరు, అణిచివేత తెలుస్తున్నది. కొట్టాడాల్సింది జనరల్ సీట్లలో. మళ్ళీ జనరల్ సీట్లలో అప్పర్ క్యాస్ట్ అన్ని రకాల ఆధిపత్యంతో ఉంటారు. వీళ్ళు ఆ స్థాయి లేకుండా మదన పడుతున్న తిరిగి ఎస్సీ ఎస్టీలను చూసి కూడా మీకన్నా రిజర్వేషన్లు ఉన్నాయి దాకర్ పోయి, మాకైతే అది కూడా లేదు, ఇక మేము ఎదుగుతుంటే మిమ్మల్ని కంటే ఎక్కువ మాకే సమస్యలు అవుతున్నాయి. ఇట్లా నేను ఇవన్నీ చూసిన. నేను మాణిక్యం ఠాగూర్ గారికి కూడా చెప్పిన, ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన, సార్ ప్రతి దగ్గర మనం ఒక 2 సీట్లు ఇస్తే అది చాలా ఉపయుక్తమైందని చెప్తే, నీకెందుక, నీకు ఈ అవసరం ఎందుకు, నువ్వు ఎస్సీ నీ రిజర్వేషన్ ఎందుకు నువ్వు చూసుకునేదానికంటే, ఈ రిజర్వేషన్ సీట్లలో బీసీలు వేయొద్దా అని చెప్పిన. రిజర్వేషన్ సీట్లు నా కాడ 1,00,000 ఓట్లు ఉన్నాయి, బీసీ 1,10,000 పైసలకు ఓట్లు ఉంటాయి. అట్లాంటప్పుడు ఎస్సీకి బీసీ వేయొద్దా చెప్పిన. బూర నరసయ్య గారు ఎంపీగా పోటీ చేస్తే గౌడ్స్ అంతా పోయినరు, బొల్లమలయకు మేము టికెట్ ఇవ్వకపోతే గొల్లోళ్ళంతా పోయినరు, నా ఎంత జెండా పట్టే పిల్లలంతా లేరు నా ఇంట. నాకు అసలు అర్థం కాలే. అంటే ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా, బీసీలకు మనం అది బేస్ కూడా చెప్పిన 50% ప్రతి కాన్స్టిట్యున్సీలో సాలిడ్ ఓటు ఉంటుంది. అది టిల్ట్ కావాలంటే ఊరికనే ఏదో మేము పథకాలు ఇస్తాము ఇట్లా చేస్తామంటే కాదు సార్, వాళ్ళకి పొలిటికల్గా అవకాశాలు ఇవ్వాలనేది చెప్పిన. ఇవాళ అది మనం ముందు లేకుండానే ఎంతమందో ముందుకు పట్టుకొని పోయే కాడికి వస్తున్నది. రేపు అది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ 42%లో 10% ముస్లింలకే, నిన్న కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టింది కదా, 42%లో 10% ముస్లింలకే పోతుంది, 34 32కి అవుతుంది, కానీ ఇంక పెంచేది ఎక్కడదని అంటున్నారు కదా. ఇంకా కిషన్ రెడ్డి చేసే స్టేట్మెంట్స్, కిషన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును చూసుకోవాల్సి వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు ఎట్లా అంటే, ముస్లింలు ఉత్తరప్రదేశ్లో లేరా, గుజరాత్లో లేరా, లేకపోతే ఎక్కడ లేరు బీజేపీ పాలించే రాష్ట్రాల్లో, మరి అక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు తీసేయండి. మీరెందుకు ఇస్తున్నారు? మరి 26 కులాలు పైచిలకు గుజరాత్లో పొలిటికల్ రిజర్వేషన్ లేదు కదా. ఇప్పుడు అది విద్యా ఉద్యోగాల్లో కదా 4% అన్నది. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ నథింగ్ బట్ రిజర్వేషన్ కదా. మరి ముస్లింకే ఆ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ఇవ్వకూడదు అన్నప్పుడు ఆ రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నాం? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా ముస్లింలు, ఇప్పుడు ఆయనే చెప్పిండు అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజరుద్దీన్ లాంటి వాళ్ళకి వస్తాయి అని చెప్పి. మరి అగ్రవర్ణాల్లో ముస్లింలకు కూడా మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వగలుగుతున్నారు. మరి వృత్తి కులాల బతకడానికి దూదేకుల, పింజారి, చిన్న చిన్న నూరు భాష, ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళు మనకాడ ఉండేదైతే 5-6 కులాలు, గుర్రపు ఇట్లా ఉంటారు కొంతమంది చిన్న చిన్న కులాలు. వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇంత కడుపు నొప్పి ఎందుకు అవుతున్నది? మీరైతేనే మీరు తెచ్చే రిజర్వేషన్ చట్టంలో ధనికులైన సయ్యదులు, రియాజులు, పఠాన్లు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు అంటే మీకు మీ ఐడియాలజీ ఏంటి? కాబట్టి ఇది రీజన్లెస్, బేస్లెస్. ఇంతకుముందు ఎంపిరికల్ డేటా కాదు, 88 కోట్ల పేజీలు ఉన్నాయి ఇప్పుడు.
ఇప్పుడు 88 కోట్లు నువ్వు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే నేను ఏడిస్తా. రేపు సభలో ప్రవేశపెడతాం కంప్లీట్గా, అది అందరు దాన్ని వాడుకోవచ్చు. దాన్ని డిక్లేర్ చేయడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వెనెవర్ బిల్ కనుక పాస్ అయితే దాన్ని మనం డిస్క్లోజ్ చేసుకోవచ్చు. అంటే గోప్యత అనే దానికంటే కూడా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన కొన్ని ఫైల్స్ ఉంటాయి. అవి సోషల్ ఈవిల్స్ని పెంచొద్దు. ఓ మీరు ఇంతేనా మేము ఇంతేనా అనే వస్తే అభద్రత ఉంటుంది. ఓ ఈ కులం ఇంత పెద్దగా ఈ కులం ఇంత చిన్నగా అనే దాన్ని మనం చెప్పడానికి వీలు ఉండదు. కాబట్టి అలా చేసింది 42% రిజర్వేషన్లు అనేది ఒక సునామీ. మా రాహుల్ గాంధీ గారి భాషలో చెప్పాలంటే ఏది ఒక భూకంపం వచ్చినప్పుడు కింద స్లేట్ కనుక 42% స్లైడ్ అవుతుంది. ఈ ఎంత పెద్ద సునామీ వస్తుంది దేశంలో. టార్గెట్ ఏంది? రేపు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు. అది తెలంగాణలో 42% విద్యా ఉద్యోగ ఉపాధితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కాదు. బీసీలకు చరిత్రలో నష్టం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పిన కాకా కాలేల్కర్ చాలా బాధపడతాడు. ఆయన మంచి సంఘ సంస్కర్త, గాంధీవాది. ఆయనకు అప్పుడు కమిషన్ వేస్తారు, ఇట్లా ఏది ఎస్సీలకు ఎట్లా చేసిండో ఆయన వేస్తారు. అప్పుడు ఇదే సమస్య తెచ్చింది. బీపీ మండల్ గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా 8% ముస్లిమ్స్ ఉన్నారు ఆయన కమిషన్లో కూడా. అప్పుడు కమండల్ మూమెంట్ తెచ్చింది ఈ వీళ్ళే. ఇప్పుడు కూడా ఇష్టం లేనిది బీజేపీకే. కొంచెం బీఆర్ఎస్ ఏమో సగనొక్కి ఆగుతుంది. ఎట్లా మీరు బిల్లు ఇక్కడ పాస్ చేసి పంపించి 3 నెలలు అవుతుంటే ఇంతవరకు ఢిల్లీలో కానీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు మిమ్మల్ని అంటున్నారు. అరే వీళ్ళు రమ్మంటే డెలిగేషన్ కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మా కిషన్ రెడ్డి గారే ఇప్పుడు వాళ్ళ పార్టీ పెద్దగా, సరే రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ కావచ్చు, ఒక సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కదా, హీ కెన్ లీడ్ కదా. ఇప్పుడు ఏం తప్పులు ఉన్నాయి, మేము తప్పు చేసినామో రిడ్రెస్ చేసుకోవచ్చు కదా. చేయలేంది కాదు. ఒక డే ఇప్పుడు 24th ఏమంటారు అసెంబ్లీ కూడా మనం కమెంట్స్ చేసుకోవడానికి ప్రొరోగ్ అయి ఉన్నది. ఒక డే పెట్టుకోలేమా? ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా కానీ ఏ ప్రక్రియ చేయలే. అకార్డింగ్ టు యాక్టే, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనే, న్యాయ కోవిదుల సమక్షంలోనే ఆ బిల్ చేయబడ్డది. దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ ప్రూఫ్ కావాలంటే మీకు. అందుకనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు దాంట్లో, కంచయ్య గారితో పాటు చాలామంది అకాడమిక్స్ దాంట్లో ఉన్నారు. ఊరికనే వాళ్ళు ఈ బిల్లు ఫెయిల్ కావడానికి బిల్ చేసి పెడతారా? లేకపోతే అదేం దాని పేరు మన ఎన్యుమరేషన్ ఏదైతే జనగణనకు సంబంధించి కునగణన పెట్టడం అనేది తప్పుల తడక చేసి పెడతారా? వాళ్ళు ఒక మోటివ్తో సోషల్గా లేదా పొలిటికల్ పవర్ కోసమో నాకు చైర్మన్ కావాలనో ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలని కోరుకుంటోళ్ళు కాదు. వాళ్ళు సమాజ హితం కొరకు రాహుల్ గాంధీకి సపోర్టివ్గా ఉండే సిస్టమ్ అది. కాబట్టి ఇదేదో తెలంగాణకే పరిమితం అవుతుందని బీజేపీ అనుకున్నా, తెలంగాణలోనే కదా మేమెందుకు చెప్పలేదని బీఆర్ఎస్ అనుకున్నా. రేపు దేశంలో నిన్న చూసింది కదా టోల్కటోరలో జరిగిన మీటింగ్, అది ఒక బీసీ ప్రజాప్రతినిధులందరూ వచ్చారు దేశం నుంచి. ఇంకో ఇది తెలంగాణ మోడల్, మేము ఇట్లా చేయబోతున్నాం, మీ ప్రాంతాల్లో కూడా మీరు బీసీ చైతన్యం చేయండి, బీసీలకు రిజర్వేషన్లు చేయండి అని చెప్పి మా పార్టీ శ్రేణులకు నిర్దేశకత్వం ఇచ్చిన మీటింగ్ అది. అందుకనే మీరు ముందు రోజు జరిగింది ఏంటిది, పార్టీ ఆఫీస్లో మేము ఎట్లా చేసినాం మోడాలిటీ, ఈ సైంటిఫిక్ అప్రోచ్ ఎట్లా చేసినాం, దీన్ని కన్విన్స్ చేయడానికి ఏం చేసినామని చెప్పి మెథడాలజీ ఏమో నీకు ఫస్ట్ డే జరిగింది. సెకండ్ డే ఇట్లా చేసినాము, ఇట్లా చేస్తాం రేపు దేశం మొత్తానని. ఇప్పుడు ఇది మోడీకి డైరెక్ట్గా ఛాలెంజ్. రియల్గా ఇప్పుడు కొంతమంది అంటారు కదా ఒక్కటే డైలాగ్తో అయిపోయేది అసలు. ఈదర్ వే వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అనమాట, దట్స్ ఇట్. ఇక మీరు చేస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటుండ్రు అది కాకుండా చేసి మేము 42% ఇస్తామంటారు. 42% ఎందుకు? మీరు అనుకుంటున్నావు 56% ఇయ్యరాదు మీ పార్టీలో. నేను అనుకుంటాను నువ్వు 42 అనుకుంటున్నావు, కానీ మోర్ దాన్ 42% రేపు బీసీలు సీట్లు తీసుకోబోతారు, 60% వరకు పోతారు. రిజర్వేషన్ అని కాదు, ఇప్పుడు ఈ చైతన్యంతో ఒక దశ దాటిన తర్వాత ఎక్కడ బీసీ ఉంటే అక్కడ మేము బీసీని అకామిడేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కంపల్షన్. ఇలా ఏదో దాయకర్ బీసీల పక్షపాతిగా బీసీల ఓట్ల కోసం మాట్లాడకపోయినా, ఒకరు ఇదేమి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అది ఆగేది కాదు. ఇది ఆగేది కాదని ఎందుకంటున్నా అంటే ఇంకెన్నో రోజులు ఆపలేము. 75 సంవత్సరాలు ఆపిన తర్వాత కూడా ఇంకా నేను తక్కువనే ఉంటా, నేను మాత్రం అధికారం చెలాయిస్తా అనే రోజులు ఇప్పుడు ఉంటాయి. ఈ రోజుల్లో ఇప్పుడు దాదాపు 60% అబౌవ్ లిటరేట్స్ కాదు, మంచి చదువుకున్న వాళ్ళు అయినరు బీసీల్లో కూడా. 60% పైగా ఎకడమిక్స్ ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి ఏం జరుగుతుందో ఇప్పుడు ఇమ్మీడియట్గా సెల్ ఫోన్లో నీ ఒపీనియన్ మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పే స్థాయి మేధ ఉన్నాక ఇంకేదో మనం వాళ్ళని చెప్పి మోసం చేస్తాము, నీ మాటలతో బోల్తా కొడతామంటే అయ్యేది కాదు. ఇది సామాజిక మార్పు. ఇది ఇంతకుముందు సామాజిక న్యాయం రాజ్యాంగంతో మొదలైతే ఇది 2.0 అంటున్నది నా పార్టీ. చూద్దాం మరి ఏ పాయింట్ ఓలో ఇరుకుతారో బీజేపీ బీఆర్ఎస్ చూడాల్సిన అవసరం. కానీ డెఫినెట్గా ఎవరు అడ్డం పడ్డా ఏది జరిగినా బీసీ రిజర్వేషన్ల అమలు అనేది సాధ్యమవుతుంది అనేది నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ. ఇది అద్దంకి దయాకర్తో చాలా ఇష్యూస్ మీద, డిఫరెంట్ ఇష్యూస్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.